నీతి ఆయోగ్ అనేటువంటి అంశం పైన అంతకుముందు ప్రణాళిక సంఘము నీతి ఆయోగ్లో మేము అది కేంద్ర ప్రభుత్వము దేశానికి సంబంధం లేదా నీతి ఆయోగ్ అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము రాజకీయ అంశాలతో ముడిపెట్టుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బహిష్కరించారు నీతి ఆయోగ్కు ముఖ్యమంత్రులు పోవట్లేదంటే ఆయా రాష్ట్రాలపైన ఆ ముఖ్యమంత్రులకు ప్రేమ లేనట్టే లెక్క ఆయా రాష్ట్రాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజకీయ కారణాల చేత నీతి ఆయోగ్కి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పోకపోతే లేకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి పోకపోతే లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇంకెవరో ఎవరు వెళ్ళకపోయినా సరే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కిందనే మనం చూడాలి రాజ్యాంగబద్ధమైనటువంటిది నీతి ఆయోగ్ అనేటువంటిది ఆ నీతి ఆయోగ్కు వెళ్లకుండా అంటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలు నీతి ఆయోగ్లో చర్చించినటువంటి అంశాలు ఇవాళ ఈయన యాబ్సెంట్లో ఉంటే అక్కడ జరిగినటువంటి అంశాలను ప్రతిదీ రాజకీయమే చేద్దామా ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూద్దామా ఇగో ఈ అంశాలను మనం చూడాలి నీతి ఆయోగ్లో మేము వెళ్ళి నీతి ఆయోగ్లోకి వెళ్తాము బెంగాల్లో విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని బెంగాల్ విభజన అంటే దేశ విభజన అనేటువంటి మాట బ్రిటిష్ వాళ్ళకి తెలంగాణ వచ్చింది మిగిలినటువంటి 3 రాష్ట్రాలు వచ్చినాయి దేశం వచ్చిన తర్వాత అస్సాం అనేటువంటి ఒక్క రాష్ట్రం ఇవాళ నార్త్ ఈస్ట్లో ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయింది రాష్ట్రాలు విడిపోవడం అనేటువంటిది దేశ విభజన కిందన ఇవాళ బెంగాల్ విభజనలో బెంగాల్కు సంబంధించి ఉత్తర బెంగాల్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉంటే అక్కడ ఎక్కువ నిధులు వస్తున్నాయి కొంత ప్రాంతాన్ని మేము ఈశాన్య రాష్ట్రాల్లో బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగో లేకపోతే ఆ ఏరియాలో ఉండేటువంటి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఉండేటువంటి భూభాగాన్ని అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కలపడం వల్ల మాకు అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుందనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా మాట్లాడుతున్నారు రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి అంశము దేశ విభజన ఎప్పటికీ కాదు ఆర్టికల్ 3 మనకు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి మాట అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి లేకపోతే దాన్ని మళ్ళీ ఏదో దేశంలో ఇంకేదో జరుగుతుంది రాష్ట్రాల విభజన జరగనటువంటి పెద్ద ఏదో ద్రోహం అన్నట్టుగా మాట్లాడేటువంటిది ఎప్పటికీ ఉపయోగపడదు దానికి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సిందే దేశం ఎప్పుడు ఒక్కటిగా ఉండాల్సినటువంటి అంశమే